ప్రస్తుత క్రైస్తవుల్లో పరిస్థితులపై దాడులు, హింసాత్మక ఘటనలపై శాంతియుతంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు నిరసన చేపట్టడం జరిగింది. అనంతరం ర్యాలీ నిర్వహించి కలెక్టర్కి ఆర్జీ సమర్పించుకోవడం జరిగిందని అనంతరం క్రైస్తవ హక్కుల పోరాట సమితి చైర్మన్ సతీష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కళ్యాణ్ సుందర్, కలివేల ఎలిషా, ఎస్కే జాన్సన్ పాస్టర్ మరియు కాంగ్రెస్ నాయకులు సంజయ్ తదితరులు పాల్గొని కలెక్టర్కి ఆర్జీ సమర్పించారు. దేశములో అత్యున్నత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఆర్టికల్ 25ను కొంతమంది మతోన్మాదులు తుంగలో తొక్కుతూ క్రైస్తవుల మత స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అంటే దేశ ద్రోహం కింద వస్తుంది. మరి ఆర్టికల్ 25కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై దేశ ద్రోహ చట్టం కింద కేసు నమోదు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, ఉండి తదితర ప్రాంతాలలో క్రైస్తవ పాస్టర్లపైన, క్రైస్తవ ఆస్తులపైన, ప్రార్థనా మందిరాలపైన దుర్మార్గంగా దాడులు చేస్తూ మత సామరస్యానికి భంగం కలిగిస్తూ ఉన్నారు. మరి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరులో క్రైస్తవ సంఘ ప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగినది. అనంతరం కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడమైనది. ఏంటంటే వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, వివిధ సంప్రదాయాలు కలిగిన భారతదేశం భిన్నత్వంతో ఏకత్వం కలిగిన భారతదేశంలో మతోన్మాదులు పెట్టిరేగిపోతూ వాళ్ళ యొక్క ఉనికి కోసము, వాళ్ళకి రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ప్రజల మధ్య శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతూ ఉన్నారు. ప్రజల మధ్య శాంతి సమాధానం కలగాలి అంటే ఎప్పట్లాగే క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, వివిధ అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాము. అది తట్టుకోలేక చేస్తున్న ఈ మతోన్మాదుల ఆగడాలను అరికట్టకపోతే మరి శాంతి అనేది నెలకొల్పదు. కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా నుండి మేము క్రైస్తవ సంఘాలు, వివిధ పార్టీల ప్రతినిధులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రిస్టియన్ మైనార్టీ నెల్లూరు నగర అధ్యక్షురాలని. ఈరోజు మేము చేసిన ర్యాలీ ఏమిటంటే, అనంతపూర్లో ఇటీవల కాలంలో క్రైస్తవులు సువార్త చెప్పడానికి వెళితే కొంతమంది మతోన్మాదులు బస్సులు కాల్చడము, వాళ్ళని కొట్టడము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళని ఇచ్చేశారు. కానీ అది మేమందరం చూసాం కాబట్టి అది మేము దానికి ఏదైనా ఒక సమాధాన పరిచే విధంగా ఒక ర్యాలీ చేస్తే బాగుంటుందని మేమంతా కలిసి ఈరోజు ర్యాలీ చేస్తుండగా, ఈ ర్యాలీకి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ నలుగురు మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీని ముందుకు కొనసాగించాము. ఇంకొకసారి కానీ క్రైస్తవులు జోలికి వస్తే మేమంటూ ఊరుకునేది లేదు అని తెలియజెప్పడానికే అన్ని జిల్లాలలో ఈరోజు గ్రీవెన్స్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక మీదట కూడా మేమంతా ఐకమత్యంగా ఉండి మా క్రిస్టియన్ ఐకమత్యం మేము కాపాడుకుంటామని మరొకసారి ఇలాంటి జరిగితే మేము మరి ఎక్కువగా ఖండిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్కే జాన్సన్, ఏఐసి ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనిటీ నుండి నేను మాట్లాడుతున్నాను. భారతదేశం లౌకిక దేశం,
భారతదేశంలో మనమందరము కలిసిమెలిసి జీవించాలి. ఈ విషయం తెలియక కొంతమంది దుర్మార్గులు, మూర్ఖులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అటువంటి వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.